దానానికి మరో పేరు శిబిచక్రవర్తి. చేతికి బొక్క లేకుండా దానం చేసుట్లా కర్నూలు లెక్కనే ఆయన పేరు కూడా చెప్తుంటారు. గవన్నీ పురాణ కథలలో మనం చూసింది లేదు చేసింది లేదు, కానీ మన ముంగడ కూడా శిబి చక్రవర్తి అసుంటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చేతికి బొక్క లేకుండా దానాలు చేసేటోళ్ళు ఎవరని లిస్టు బయటకు తీస్తే అందులో ఫస్ట్ పేరు జగ్గారెడ్డి సార్దే ఉంటుంది. ఎందుకో చూడురి. జగ్గారెడ్డి సార్ మళ్ళోసారి చేతికి బొక్కలేని మనిషి అనిపించుకున్నాడు కదా. క్యాన్సర్ తోటి బతుకు జాలించుకుందాం అనుకుంటున్న ఒక అభాగ్యరాలు పరిస్థితి చూసి సారు తట్టుకోలేకపోయిండు. 10 లక్షల రూపాయలు తీసుకొని పోయిగో ఈ 10 లక్షలతోటి వైద్యం చేయించుకో తల్లి అని ఇట్లా చేతిలో పెట్టిండు. బాగా డబ్బున్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళున్నారు చూడు, ఏమే పాపం ఏంది లేబర్ డ్యూటీ చేసుకొని బతికేటారు. వచ్చింది 2 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, 10,000 జీతమే జీవితము. ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం. స్వార్థంతో నిండిన మనసులున్న ఈ రోజులల్లా 10 లక్షలు ఒక నిరుపేదకి ఇచ్చి వైద్యం చేయించుకో తల్లి అని ఇచ్చేంత పెద్ద మనసు ఎవరికుంటా చెప్పురి. సదాశివపేట కాడుండే ఆమెని అనేటి ఆమెకు క్యాన్సర్ అని తేలిందట. ఓ దిక్కు భర్త లేడు, 2 ఆడపిల్లలు. పొద్దున దాకా కష్టం చేస్తే గానీ మాపటికి ముద్ద నోట్ల పోని పరిస్థితి. ఇప్పటికే క్యాన్సర్ బీమారు వచ్చినప్పటి సంది ఆడిడ అంతా కలిపి 7 లక్షల దాకానే అప్పు చేసిందట. ఇక అవి ఎట్లా కట్టాలో నాకు తోవ కనబడతలేదు. నేను నా హౌస్ జాలించుకునుడే దిక్కని ఆలోచన చేసుకున్నా. నా పిల్లల ముఖం చూసి ఓర్చుకుంటున్న సారు అని ఒలవల ఏడవ పట్టింది. ఇక ఆమె కష్టాన్ని చూసినాక సారు మనసు కలుక్కో అన్నట్టు అయిపోయింది. అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు ఇట్లా చేతిలో పెట్టిండు. దేవుడే నీ అందును వచ్చిండు సార్ అని 2 చేతులు ఎత్తి మొక్క పట్టింది ఆమెనక్క. క్యాన్సర్ పేషెంట్ల కోసం సీఎం సార్ తోటి మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ అందేటట్టు చూస్తానమ్మా. చాలా మంది క్యాన్సర్ వస్తే పైసలు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళందరి కోసం కూడా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పుకొచ్చిండు సారు. ఎంతైనా కూడా నిన్నీయాల సాయం అని పోతే 5,000 10,000 చేతిలో పెట్టి పంపుతారు, కానీ ఇట్లా 10 లక్షలు ఇచ్చేటోళ్ళనైతే మిమ్మల్నే చూసినాం సారు అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన సదాశివపేట జనం.